హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్ అనే చాప్టర్ని నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కమిటీలు అండ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాము. అందులో నేను మీకు ఈ జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ గురించి చెప్పలేదు. ఎందుకంటే నేను ఈ జిల్లా ప్రణాళిక కమిటీని మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీతో కంపేర్ చేస్తూ మీకు ఇవ్వడానికి నేను దాన్ని స్కిప్ చేశాను. ఇక్కడ మీకు ఈ జిల్లా ప్రణాళిక కమిటీ గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా ఉంటుంది. కేవలం ఒక 5 పాయింట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ రిపీటెడ్గా అడుగుతున్నారు ఎగ్జామ్లో. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఈ జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 243 ZD. చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 243 ZD అనేది జిల్లా ప్రణాళిక కమిటీ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 243 ZE అనేది మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243 ZB, అదేవిధంగా ఆర్టికల్ 243 ZE, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లా స్థాయిలో ఈ జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఏంటండి? ప్రతి రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఈ జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తారు. అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి వచ్చేసి 10 లక్షలు జనాభా లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతము, 10 లక్షలు లేదా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఈ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్ గా ఎవరుంటారంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉంటారో, జెడ్పీ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ జెడ్పీ చైర్మన్ వ్యక్తి మనకి జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి వచ్చేసి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారంటే ఆ కార్పొరేషన్ యొక్క మేయర్ ఎవరైతే ఉంటారో ఆ కార్పొరేషన్ యొక్క మేయర్ దీనికి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్ సెక్రటరీగా జిల్లా ప్రణాళిక కమిటీకి ఏమో జిల్లా కలెక్టర్ గారు ఉంటే, అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి మెంబర్ సెక్రటరీగా మున్సిపల్ కమిషనర్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు కంపేర్ చేస్తూ నేర్చుకోండి, ఈజీగా గుర్తుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ గా ఎవరు ఉంటారో కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 243 ZD ఏమో జిల్లా ప్రణాళిక కమిటీ గురించి, ఆర్టికల్ 243 ZE ఏమో మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ గురించి. అదే జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్ గా ఎవరుంటారు? జిల్లా పరిషత్ చైర్మన్ గారు చైర్మన్ గా ఉంటారు. అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి చైర్మన్ గా ఎవరుంటారు? కార్పొరేషన్ యొక్క మేయర్ గారు చైర్మన్ గా ఉంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. జిల్లా ప్రణాళిక కమిటీలోని మొత్తం సభ్యుల్లో, జిల్లా ప్రణాళిక కమిటీలోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు సభ్యులు, 4/5వ వంతు సభ్యులు ఆయా జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎన్నుకుంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జిల్లా ప్రణాళిక కమిటీలోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు సభ్యులను, 4/5వ వంతు సభ్యులను ఆయా జిల్లాల్లోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఎన్నుకుంటారు. అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని కనుక గమనించినట్లయితే దీనిలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు, ఎంతమంది? 2/3వ వంతు సభ్యులను ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. జిల్లా ప్రణాళిక కమిటీలోని సభ్యులేమో 4/5వ వంతు మంది సభ్యులను, ఇక్కడ మనకి మెట్రోపాలిటన్ వచ్చేసి 2/3వ వంతు మంది సభ్యులను. ఈ డిఫరెన్స్ మీకు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ నిర్మాణానికి సంబంధించి చట్టం చేయవచ్చు. అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీకి సంబంధించి కూడా రాష్ట్ర శాసనసభనే ఒక చట్టం ద్వారా దీని నిర్మాణానికి సంబంధించి చట్టం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎన్నో వంతు సభ్యులు గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. జిల్లా ప్రణాళిక కమిటీలోనేమో 4/5వ వంతు మంది సభ్యులు, అదే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీలోనేమో 2/3వ వంతు సభ్యులను. ఇక్కడ చూడండి, రీసెంట్ గా గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
జిల్లా ప్రణాళిక కమిటీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీని ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీల నుండి మున్సిపాలిటీల నుండి ఎన్నిక చేయబడుతుంది అని ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాను ఎంతమంది సభ్యులండి, 4/5 మంది సభ్యులు. ఎంత? 4/5 సభ్యులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మనకి మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీలో ఎన్నో వంతు సభ్యులను అని అడగడానికి అవకాశం ఉంది. అందులోనేమో 2/3 సభ్యులు. ఇక్కడ వచ్చేసి 4/5 మంది సభ్యులు. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూడండి, 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణించండి అని ఇచ్చారు. ఇది మనకి మున్సిపాలిటీలకు సంబంధించింది. చూడండి 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. క్వశ్చన్స్ ఎంత లెంతీగా అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ లో మొత్తం ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయో మీరు ఇక్కడ చూడండి. ఏ స్టేట్మెంట్ చూడండి, 3 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలకు వార్డు కమిటీలను ఏర్పాటు చేయవచ్చు అని ఇచ్చారు. ఇది కరెక్టే కదండి. అదేవిధంగా వార్డు కమిటీ కూర్పుకు సంబంధించి ఎవరు నిర్ణయిస్తారో ఆయా రాష్ట్రాల శాసనసభలు నిర్ణయిస్తాయి. ఇది కూడా కరెక్టే కదండి. మెట్రోపాలిటన్ ప్రాంతం అనేది 10 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభాను కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. మున్సిపాలిటీల్లో నియామక పద్ధతి ద్వారా కూడా ఎలాంటి నామినేషన్ ద్వారా కూడా స్థానాలు భర్తీ చేస్తారు. ఇది కూడా కరెక్టేనండి. ఇవన్నీ కూడా కరెక్టే మనకు 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో. అదేవిధంగా మిగిలిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేశాను. ఒకసారి చూడండి, జస్ట్ క్వశ్చన్స్ చూడండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా వచ్చినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో పాలిటీ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది. సో ఇదేమో 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకు కేటాయించబడినటువంటి విధులు ఏవి అని ఇచ్చారు. ఒక 5 విధులు ఇచ్చారు. ఇందులో ఏవి అని అడిగారు. మీకు ఆల్రెడీ చెప్పాను పంచాయతీకి సంబంధించిన విధులు ఎన్ని ఉంటాయో. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూడండి, 12వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క విధులు ఏవి అని ఇచ్చారు. ఇందులో కూడా ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి విధులు ఏవి అని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు విధుల గురించి చెప్పడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రతిపాదనలో మున్సిపాలిటీల రద్దుకు సంబంధించి ఈ క్రింది విషయాలను పరిగణించండి అని ఇచ్చారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పడినటువంటి కమిటీలను కాలానుగమంగా అమర్చండి అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ వీడియోలోనే మీకు ఈ క్వశ్చన్ గురించి చెప్పాను. సో మనకి ఈ జిల్లా ప్రణాళిక కమిటీ, అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.